అతనిని బతికుండగానే కాల్చేశారు. కానీ ఇంకా చనిపోలేదు. అతను మాత్రం ఇంకా బతికే ఉన్నాడు. అతని గొంతు మాత్రం ఇంకా ఆ ఊరిలో తిరుగుతూనే ఉంది. ఆ కథేంటో చూసేద్దాం. వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. అది అడవుల మధ్య ఉండే ఒక చిన్న గ్రామం. రాత్రి అయితే గాలి కూడా శబ్దం చేయడానికి భయపడే ఊరు. అక్కడ రఘు అనే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చాలా మంచి పై చదువులు చదువుకున్నాడు. మంచి వ్యక్తి కూడా. అలాగే ఆ ఊరి పెద్దయిన ఒక రామయ్య. ఆయనకు నలుగురు కొడుకులు. ఆ నలుగురు కొడుకులు ఏమీ చదువుకోలేదు. ఏమీ రాదు కూడా. రఘు అంటే ఆ నలుగురి కొడుకులకు అసూయ, కోపం. ఎందుకో తెలీదు. ఎందుకంటే వాళ్ళకంటే అతను చాలా మంచిగా చదువుకున్నాడు అని భావమేమో. ఒకరోజు ఆ నలుగురు కొడుకులు కలిసి ఆ రఘు అనే యువకుడిని "నీలాంటి వాడికి ఈ ఊరిలో చోటు లేదు" అంటూ అతనిని బాగా వేధిస్తూ ఉండేవాళ్ళు. అతనిని కించపరిచేవారు. ఆ రఘు అనే యువకుడితో వాళ్ళ నలుగురికి ఒక పెద్ద గొడవే అయింది. ఆ గొడవ అయిన తర్వాత ఆవ్ ఆ గొడవ అయిపోయిన తర్వాత ఆ రఘుని ఇంటిలో ఉండంగానే ఆ ఇంటికి నిప్పు పెట్టారు. అప్పుడు ఆ రఘు కూడా అదే మంటల్లో కాలి బూడిదైపోయాడు. కానీ అతని అరుపులు మాత్రం ఇంకా ఆ ఊరిని విడవలేదు. కొన్ని రోజులు గడిచాయి. ఒక్కొక్కరుగా ఊరిలో ఉన్నవాళ్ళు వింత వింతగా ప్రవర్తించడం మొదలైంది. రాత్రి 10, 12 గంటలు కాగానే వింత వింత శబ్దాలు, వింత వింత గొంతులు అన్నీ వినపడాయి. కానీ ఒకరోజు రఘు అనే చనిపోయిన యువకుడి గొంతు వినపడింది. అదేంటంటే, "నేను గుర్తున్నానా" అనే గొంతు రాత్రి 12 గంటలకు అందరికీ వినపడింది. అప్పుడు ఆ నలుగురు కొడుకుల్లో ఒకడు బావిలో పడి చనిపోయాడు. మరొకడు మరొకడు ఒక మర్రి చెట్టుకు తనకు తానే ఉరివేసుకొని చనిపోయాడు. ఇంకొకడు దారిలో వెళ్తుండగా బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చివరి కొడుకు అయిన ఒకతను రఘు ఇంట్లోకి వెళ్ళి చివరి కొడుకు చివరి కొడుకుకి అనుమానం వచ్చి రఘు చనిపోయిన రఘు ఇంటిలోకి వెళ్ళాడు. ఇంటిలోకి వెళ్ళి మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడ ఉన్న అద్దంలో ఆ నాలుగవ కొడుకు మొహం చూసుకున్నాడు. కానీ అతని మొహం కనపడలేదు. చనిపోయిన రఘు మొహమే కనిపించింది. అప్పుడు అతని కళ్ళు మాత్రం ఎర్రగా అయ్యి అప్పుడు అతనేమన్నాడంటే, "నాకు జరిగిన అవమానం గుర్తుందా" అని ఆ ప్రతిబింబం తనతో మాట్లాడింది. అక్కడి నుంచి వెంటనే ఆ నాలుగవ కొడుకు అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటినుంచి ఊరు మొత్తం ఒక్కొక్కటిగా మొత్తం ఖాళీ అయిపోయింది. రఘు చెప్పిన మాట ఒక్కటే. అదేంటంటే,